friends, welcome to our channel. Today we are going to discuss cells of immune system, Asankramita Kanalu. So different type of cells that are participate in the immune system, how they work, how they maintain our immune system అనేది ఈరోజు చూస్తాం. సో అసంక్రమిత కణాల గురించి, అసంక్రమిత కణాల యొక్క విధానాలు, వాటి నిర్మాణం ఏ ప్రదేశంలో ఉంటాయి అనేది ఈ వీడియోలో చూస్తాం. సో కాకపోతే అసంక్రమిత కణాల యొక్క సంఖ్య ఉన్నటువంటిది తక్కువైనప్పటికీ వాటి గురించి డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇస్తాం కాబట్టి ఇది పార్ట్ 1 వీడియోగా కన్సిడర్ చేయండి. తర్వాత దీనికి కంటిన్యూషన్ వీడియోస్ ఉంటాయి. సో ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇమ్యూన్ సెల్స్ గురించి తెలుసుకునే ముందు మనకి కొంత స్టెమ్ సెల్స్ గురించి, అంటే కాండ కణాల గురించి కావాల్సినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుంది. సో ఆ స్టెమ్ సెల్స్ అనేవి ఎలా జనరేట్ అవుతాయి, ఏంటి, ఎలా డెవలప్ అవుతాయి అనేది ఒక ఫ్లో చార్ట్ లాగా చూపిస్తాను. ఎక్కువ దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఇక్కడ లేదు, బట్ కొంత అయితే తెలియాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం సెల్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ గురించి నాలెడ్జ్ కొంచెం అవసరం అవుతుంది. ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ కావాల్సిన నాలెడ్జ్ అంతా మనం ఆల్రెడీ అడాప్టివ్ ఇమ్యూనిటీ అని ఒక వీడియో చేసి పెట్టాను, చూడండి. సో రిఫరెన్స్ తీసుకున్నట్లయితే స్టెమ్ సెల్స్ కాండ కణాల యొక్క రిఫరెన్స్ తీసుకుంటే కొన్ని టర్మ్స్ అనేవి మనకు అవసరం అవుతాయి. సో సెల్స్ ఎలా ఫంక్షన్ కండక్ట్ చేస్తాయి అంటే టోటిపోటెన్స్, టైప్ ఆఫ్ సెల్స్ విచ్ కెన్ ఫార్మ్ ఆల్ టైప్ ఆఫ్ టిష్యూస్. ఒక రకమైనటువంటి కణాలు అనే ఏ రకమైనటువంటి కణజాలాన్నైనా ఏర్పరచగలిగినటువంటివి, అలాంటి కణాలని టోటిపోటెంట్ సెల్స్ అంటారు. సో ప్లూరిపోటెంట్, దే క్రియేట్ ఆర్ దే జనరేట్ ఓన్లీ సమ్ టిష్యూస్ ఓన్లీ, కొన్ని కణజాలాలను మాత్రమే ఏర్పరచు వాటిని ప్లూరిపోటెంట్ అని చెప్తాం, ఒకటి కంటే ఎక్కువ కణజాలాలు. దెన్ డిఫరెన్షియేషన్ అనే టర్మ్ ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నాం, విభేదనం అంటాం. ఇనిషియల్లీ సెల్స్ ఆర్ సేమ్, అన్నీ కూడా ఒకే రకమైన కణాలు. బట్ అట్ ది టైమ్ ఆఫ్ డిఫరెన్షియేషన్, అంటే పెరిగే కొద్దీ అంటే డెవలప్ అయ్యే కొద్దీ ఒక్కొక్క సెల్కి ఒక్కొక్క డిఫరెంట్ ఫంక్షన్, డిఫరెంట్ స్ట్రక్చర్ అనేది వస్తుంటుంది. న్యూరాన్ సెల్, నెఫ్రాన్, దాంతోపాటు ఎగ్ సెల్, స్టెమ్ సెల్, దట్ ఈస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ సెల్స్, విభేదనం చెందడం అంటే. సో అలా విభేదనం చెందేటువంటి పరిణామ క్రమం అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ద టర్మ్స్ దట్ ఆర్ కేర్ఫుల్లీ యూజ్ ఇన్ అ స్టెమ్ సెల్ ప్రాసెస్. సో మ్యాక్సిమం వీటిని చూసుకున్నట్లయితే ఇక్కడ మనం డిఫరెన్స్ తీసుకుంటుంది బ్లడ్ స్టెమ్ సెల్స్ ఎలా డిఫరెన్షియేట్ అవుతున్నాయని చూస్తాం. సో బ్లడ్ స్టెమ్ సెల్స్, రక్త కాండ కణాల్లో దేర్ ఈస్ ఓన్లీ 2 మెయిన్ టైప్స్ ఆఫ్ సెల్స్. మైలాయిడ్ స్టెమ్ సెల్, మైలాయిడ్ కాండకణం, లింఫాయిడ్ స్టెమ్ సెల్స్, లింఫాయిడ్ కాండకణం అని మూల కణాలను కూడా అనొచ్చు. స్టెమ్ సెల్స్ అని 2 రకాలు క్రియేట్ అవుతుంది. సో మైలాయిడ్ స్టెమ్ సెల్ విల్ డెవలప్ ఇంటూ మైలోబ్లాస్ట్గా డెవలప్ అవుతుంది. ఫ్రమ్ ది మైలోబ్లాస్ట్ we will get RBC, platelets and granulocytes. సో RBC రావడానికి మైలోబ్లాస్ట్కి మధ్యన చాలా స్టేజెస్ ఉంటాయి. ఎరిథ్రాయిడ్ ప్రోజెనిటర్ అని, దాంతోపాటు ఎరిథ్రోబ్లాస్ట్ అని, ఎరిథ్రోసైట్స్ అని ఇట్లా ఫామ్ అవుతాయి. సో నేను అంత డీటెయిల్గా ఇక్కడ వెళ్ళట్లేదు, బట్ జస్ట్ రిమెంబర్ మైలాయిడ్ స్టెమ్ సెల్స్ నుంచి RBC, ప్లేట్లెట్స్, గ్రాన్యులోసైట్స్ క్రియేట్ అవుతున్నాయి. సో గ్రాన్యులోసైట్స్ కూడా మనకి తెలుసు, ఇస్నోఫిల్స్, న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్ విచ్ ఆర్ వైట్ బ్లడ్ సెల్స్. సో అలా ఉన్నటువంటి సెల్స్ని ఇక్కడ మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. మన టాపిక్ అయితే ఈ బ్లడ్కి సంబంధించి లోయర్ క్లాసెస్లో చదువుతూ ఉంటాం, ఇది కాదు. సో ఇటువైపు రండి, బ్లడ్ స్టెమ్ సెల్స్లో లింఫాయిడ్ స్టెమ్ సెల్స్, లింఫాయిడ్ మూల కణాలు లేదా లింఫాయిడ్ కాండ కణాల నుంచి లింఫోబ్లాస్ట్ సెల్స్ అనే వస్తున్నాయి. బ్లాస్ట్ సెల్స్ విచ్ ఆర్ స్టెమ్ సెల్స్. సో లింఫోబ్లాస్ట్ సెల్స్ నుంచి we will get 3 types of immune cells: B cells, T cells, NK cells. Bone marrow ఏదైతే ఉందో B cells, థైమస్ సెల్స్, T cells అండ్ న్యాచురల్ కిల్లర్ సెల్స్, సహజ హంతక కణాలని 3 types of cells క్రియేట్ అవుతున్నాయి. ఇవే ఇమ్యూన్ సెల్స్ అంటే. మరి ఇదంతా ఏంటి సార్ అంటే ఖచ్చితంగా వీటి గురించి మీకు ఐడియా ఉంటే ఈ టర్మ్స్ అనేవి ముందు వస్తూ ఉంటాయి, అందుకని చెప్పాను. సో ఈ లింఫాయిడ్ స్టెమ్ సెల్, లింఫోబ్లాస్ట్, దెన్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్. సో బోన్ మ్యారోలో ఉన్న సెల్స్ B సెల్స్గా కన్వర్ట్ అయినాయి, దట్ ఈస్ డిఫరెన్షియేషన్. T సెల్స్ కన్వర్ట్ అయినాయి, అదొక రకమైన డిఫరెన్షియేషన్. న్యాచురల్ కిల్లర్ సెల్స్గా ఉన్నాయి, న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనేవి ఒక రకమైనటువంటి డిఫరెన్షియేషన్, విభేదితం చెందినటువంటి కణాలు అనేది ఇక్కడ చూస్తాం అన్నమాట. ఫస్ట్ అసలు ఇవన్నీ ఏం చెప్తున్నాం, లింఫోయిడ్ స్టెమ్ సెల్స్, లింఫోసైట్ కణాలుగా చెప్తున్నాం. ఫస్ట్ మనం లింఫోసైట్స్ గురించి కొంత చూసి B సెల్ గురించి ఈరోజు వీడియోలో B సెల్, T సెల్ కావాల్సినటువంటి కంపారిజన్ అనేది చూస్తాం అన్నమాట. సో ఏం చెప్తున్నారు లింఫోసైట్ కణాలు లేదా లింఫోసైట్ గురించి ఏం డిస్క్రిప్షన్ ఏముంటుంది మనకంటే
దీస్ ఆర్ ద సెల్స్, స్మాల్ సెల్స్. దే ఆర్ బిలాంగ్ టు ది వైట్ బ్లడ్ సెల్స్. మీరు చూస్తే ఇక్కడ గ్రాన్యులోసైట్స్లో ఇస్నోఫిల్స్, న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్ ఉన్నాయి. బట్ గ్రాన్యులోసైట్స్లో దేర్ ఇస్ నో గ్రాన్యుల్స్, అంటే కణిక రహిత కణాలు అయినటువంటివి లింఫోసైట్లు, మోనోసైట్లు అని మీరు తెల్ల రక్త కణాల్లో వైట్ బ్లడ్ సెల్స్ చదివేటప్పుడు చదివి ఉంటారు. వాటిల్లో లింఫోసైట్స్ తీసుకుంటాం. దట్స్ వై దీస్ ఆర్ స్మాల్ వైట్ బ్లడ్ సెల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది వర్కింగ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. దట్స్ వై యూఆర్ కాల్డ్ వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ ద పోలీస్మెన్ ఆఫ్ ది బాడీ. తెల్ల రక్త కణాలని రక్షక భట కణాలని ఎందుకు అంటారంటే దే ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్ ఇన్ ది ఇమ్యూన్ సిస్టమ్. That's why these are white blood cells and also they are helpful for the immune system. First and primary function of lymphocytes. Then come to lymphocyte types. Lymphocyte కణాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడే చెప్పాను. B cells, B కణాలు, T cells, థైమస్ కణాలు, NK cells, natural killer కణాలు. Those are called as సహజ హంతక కణాలు అని చెప్తారు. ఈ మూడు రకాలైనటువంటి సెల్స్ మనకి ఇమ్యూనిటీని ఎక్కువగా ప్రొవైడ్ చేసేటువంటి సెల్స్. దెర్ ఆర్ సో మెనీ సెల్స్. సో బట్ మేజర్గా ఇవి చెప్తూ ఉంటాం. ఏమంటాం, యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ అని, ఏపీసీస్ అని, ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్స్ అని రకరకాలుగా ఉంటాయి డిఫరెన్షియేషన్ అయ్యి. బట్ ప్రైమర్గా ఇవి చెప్తున్నాం. వీటి తర్వాత మనం ముందు ఇమ్యూనాలజీ సిరీస్లో వాటి గురించి డిస్కస్ చేస్తాం. సో దీస్ మెచ్యూర్ లింఫోసైట్స్ హ్యావ్ సిమిలర్ అపియరెన్స్. సో చూడండి ఇక్కడ ఆల్ ఆర్ లింఫోసైట్స్ బట్ దే కెన్ మెచ్యూర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే వన్ లింఫోసైట్ హ్యావ్ ద ఎబిలిటీ టు ఫైట్ అగైన్స్ట్ యాంటీజెన్. ఒక ప్రతిజనకంతో పోరాడగలిగే సామర్థ్యం కలిగినటువంటి లింఫోసైట్ కణాలని పరిణతి చెందిన లింఫోసైట్లు అంటారు. దట్ ఈస్ ద మెచ్యూరిటీ ఆఫ్ లింఫోసైట్. సో మెచ్యూర్ అయినటువంటి లింఫోసైట్స్ హ్యావ్ సిమిలర్ అపియరెన్స్, చూడటానికి ఒకేలా ఉంటాయంట. దే ఆర్ స్మాల్ సెల్స్, బేసోఫిలిక్ న్యూక్లియస్ అండ్ ఆల్సో స్కాంటీ సైటోప్లాజం. These lymphocytes are granulocytes. That means in the cell there is no much cytoplasm. So అంటే గ్రాన్యూల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, స్మాల్ న్యూక్లియస్ ఉంటుంది, సైజ్ అనేది అలా ఉంటుంది అన్నమాట. అలాంటి లింఫోసైట్స్, మెచ్యూర్ లింఫోసైట్స్ అనేవి అన్నీ ఒకేలాగా ఉంటున్నాయి. నెక్స్ట్ బి సెల్స్ని, టీ సెల్స్ని కొంతసేపు కంపేర్ చేద్దాం. బి సెల్స్ అండ్ టీ సెల్స్ ఆల్సో నోన్ యాజ్ బి సెల్ లింఫోసైట్స్ అండ్ టీ సెల్ లింఫోసైట్స్. బి కణాలు ఏవైతే ఉన్నాయో, టీ కణాలు ఏవైతే ఉన్నాయో, బి లింఫోసైట్ కణాలు, టీ లింఫోసైట్ కణాలు అని చెప్తూ ఉంటాం అనమాట. లేదా ఇలా కూడా చెప్తాం, బి సెల్స్ అనొచ్చు, టీ సెల్స్ అనొచ్చు. ఫస్ట్ టీ సెల్స్ గురించి చూద్దాం. దీస్ ఆర్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో టీ లింఫోసైట్స్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ డబ్ల్యూబీసీ సెల్స్, తెల్ల రక్త కణాలకు సంబంధించినటువంటివి. దే ఆర్ మెయిన్లీ పార్టిసిపేట్ ఇన్ ది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత. So immunity provided by immunity system operated by some cells. The type of immune mechanism is cell mediated immunity. కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలో ఈ యొక్క టీ సెల్స్ పార్టిసిపేట్ అవుతాయంట. మీకు ఇది తెలియలేదు అనుకోండి, సిఎంఐ నాకు తెలియదు సార్ అంటే మనం ఫ్యూచర్లో దీని గురించి డీటెయిల్గా డిస్క్రైబ్ చేసుకుంటాం. నేను బి సెల్స్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ది హ్యూమోరల్ ఇమ్యూనిటీ. దట్ మీన్స్ హ్యూమోరల్ అసంక్రామ్యత, దేహ ద్రవ్య అసంక్రామ్యత కింద చూస్తాం. సో దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ సెల్స్ పార్టిసిపేట్ ఇన్ టూ డిఫరెంట్ మెకానిజమ్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. సో ఇదొక రకమైనటువంటి అసంక్రామ్యత, ఇదొక రకమైనటువంటి అసంక్రామ్యత. ఇక్కడ ఒక రకమైన కణాలు ఉన్నాయి, ఇక్కడ ఒక రకమైనటువంటి కణాలు ఉన్నాయి. టీ సెల్స్ పార్టిసిపేట్ ఇన్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, బి సెల్స్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ హ్యూమరల్ ఇమ్యూనిటీ అని గుడ్డి గుర్తుగా కొంతసేపు అలా ఉంచుకోండి. వీటి గురించి మనం డీటెయిల్గా మళ్ళీ చదువుతాం, ఆ మెకానిజం ఏంటి అని. సిఎంఐ మీన్స్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత. దెన్ బి సెల్స్ ఆర్ ఆల్వేస్ ప్రెజెంట్ ఆర్ రిమైన్ ఇన్ ది బోన్ మ్యారో. అస్థి మధ్యలో ఎప్పుడు బి కణాలు అనేవి అక్కడే ఉంటాయి. బోన్ మ్యారో సెల్స్ కాబట్టి అక్కడే ఉంటాయి, అక్కడే ఫైట్ చేస్తాయి, అక్కడే చచ్చిపోవటం అన్నీ అక్కడే జరుగుతాయి బోన్ మ్యారో. In case of T cells, there is a difference. Leave the bone marrow. Once originate అయిన తర్వాత lymphocytes bone marrow నుంచి బయటకు వెళ్ళిపోతాయి. At an early age, travel to the thymus where the mature. జనరల్గా ఏం జరుగుతుందంటే B cells కి T cells కి డిఫరెన్స్ ఉంది. B cells is always present in the bone marrow. They fight against the antigens from there only. అంటే ఎప్పుడు కూడా B cells bone marrowనే ఉంటాయి. In case of T cells, ఎర్లీ టీ సెల్స్ అంటే థైమస్ సెల్స్ అన్నీ కూడా వన్స్ ఆరిజినేషన్ తర్వాత దే ట్రావెల్ టు ది థైమస్ విచ్ ఈస్ ప్రెజెంట్ అబౌవ్ ది హార్ట్ రీజన్. వన్స్ ఈ పర్టికులర్ ఏరియాకి ట్రాన్స్ఫర్ అవుతుంది. థైమస్ కెన్ ట్రైన్ దట్ టీ లింఫోసైట్స్ ఇంటూ మెచ్యూర్ టీ లింఫోసైట్స్. సో థైమస్ ఏదైతుందో థైమస్ టీ సెల్స్ని ట్రైన్ చేసి శిక్షణ ఇచ్చి నువ్వు వెళ్ళి ఫైట్ చేయన్నట్టు ట్రైన్ చేస్తుంది. అలా ట్రైన్ చేసిన తర్వాత డెవలప్మెంట్ సెల్స్ని మెచ్యూర్ టీ లింఫోసైట్స్ అంటారు.
దోస్ ఆర్ మెచ్యూర్ టీ లింఫోసైట్స్, పరిణతి చెందిన టీ కణాలు అని చెప్తారు. నౌ దే ఆర్ రెడీ టు ఫైట్ అగైన్స్ట్ యాంటీజెన్, వ్యతిరేకంగా పనిచేయడం కోసం, అంటే యాంటీజెన్స్కి వ్యతిరేకంగా పనిచేయడానికి రెడీగా ఉంటాయి. చూడండి, ఇదేమో ఓన్ అంటే సెల్ఫ్ స్టడీ, హోమ్ స్టడీ. బట్ టీ సెల్స్ మాత్రం ఎక్కడికో ట్యూషన్కి వెళ్ళి చదువు చెప్పించుకొని బాగా నాలెడ్జ్ పెంచుకొని అప్పుడు ఎగ్జామ్కి వెళ్తాయి అన్నమాట. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ బీ సెల్ అండ్ టీ సెల్స్. దెన్ కమ్ టు బీ సెల్స్ ఆర్ ఫంక్షన్స్. బీ సెల్స్ కెన్ సింథసైజ్ యాంటీబాడీస్. ఎప్పుడైనా యాంటీజెన్ రాగానే ఆపోజిట్గా ఏం సింథసైజ్ చేస్తాయి? యాంటీబాడీస్ని సింథసైజ్ చేస్తాయి. దే హ్యావ్ ద ఎబిలిటీ టు సింథసైజ్ యాంటీబాడీస్. దెన్ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్. సో యాంటీజెన్స్ని ముక్కలుగా చేసి ప్రాసెస్ చేసి ప్రజెంట్ చేస్తుంది. ఏపీసీ గురించి మనం డీటెయిల్గా మళ్ళీ చదువుకుంటాం. దెన్ మెమరీ సెల్స్. సో ఇక్కడ మెమరీ సెల్స్ గురించి చెప్పాల్సి ఉంటుంది, అది నేను ఇప్పుడు చెప్తాను, జస్ట్ గుర్తుపెట్టుకోండి. 3 functions ఆఫ్ బీ సెల్స్: synthesize antibodies, antigen presenting cells, memory cells are the functions of the B cells. Then come to T cells. T cells, B and T cells. T cells contain some surface receptors. Even B cells లో కూడా surface receptors ఉంటాయి. ఉపరితల కణగ్రాహకాలు అంటారు. అంటే ఒక సెల్, ఒక బీ సెల్ ఇలా ఉందనుకున్నాం, ఒక బీ సెల్ ఇలా ఉందనుకుంటే దే హ్యావ్ సమ్ సర్ఫేస్ రిసెప్టర్స్. సో ఏదైనా ఒక యాంటీజెన్ వచ్చినప్పుడు క్యాచ్ కొట్టడం కోసం వాటిలో సర్ఫేస్ రిసెప్టర్స్ బోత్ బీ సెల్స్ ఉంటుంది, టీ సెల్స్ కూడా ఉంటుంది. టీ సెల్స్ రికగ్నైజ్ ఏ లీనియర్ సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్. మనం చెప్పుకున్నట్లుగా యాంటీజెన్స్ అన్ని ప్రోటీన్స్ అన్న. యాంటీజెన్స్ అంటే బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైరస్ ఏదైనా సరే కానీ దట్ అమైనో యాసిడ్ సీక్వెన్స్ ఈజ్ రికగ్నైజ్డ్ బై టీ సెల్స్. టీ సెల్స్ అవి మాత్రమే లీనియర్ సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్ మాత్రమే ఐడెంటిఫై చేస్తాయి. బట్ బీ సెల్స్ స్పేషియల్ అరేంజ్మెంట్ అంటే అసలు అరేంజ్మెంట్ ఎలా ఉంది, దెన్ ప్రోటీన్స్ యొక్క సీక్వెన్స్ని, న్యూక్లిక్ యాసిడ్ సీక్వెన్స్ని, పాలీసాక్రైడ్ బహుళ సాక్రైడ్ల సీక్వెన్స్ని, లిపిడ్స్ కొవ్వుల సీక్వెన్స్ని మొత్తాన్ని ఈ యొక్క బీ సెల్స్ అనేవి ఐడెంటిఫై చేస్తాయి. సో ఐడెంటిఫికేషన్లో ఏది బాగా ఫంక్షనల్ అంటే బీ సెల్స్ అనమాట. సో దే బోత్ హ్యావ్ సెల్ రిసెప్టర్స్. సెల్ రిసెప్టర్స్ రెండింటిపైన ఉన్నాయి. ఉపరితల కణగ్రాహకాలు ఉంటాయి. ఆ కణగ్రాహకాలు ఉన్న బీ సెల్స్ కొన్నిటిని రికగ్నైజ్ చేస్తున్నాయి, టీ సెల్స్ కొన్నిటిని రికగ్నైజ్ చేస్తుంది అనమాట. బి అండ్ టీ సెల్స్కి సంబంధించినటువంటి కంపారిజన్ అలా ఉంటుంది. నౌ విల్ మూవ్ ఇన్ టు బీ సెల్స్. బీ సెల్స్ ఆర్ ఆఫ్ 2 types: ప్లాస్మా బీ సెల్స్ అండ్ మెమరీ బీ సెల్స్. సో సపోజ్ ఇక్కడ ప్లాస్మా బీ సెల్స్ అండ్ మెమరీ బీ సెల్స్ అని 2 types బీ సెల్స్ ఉన్నాయి. ఆ బీ సెల్స్ యొక్క చిన్న ఆ యొక్క ప్లాస్మాని ఎందుకన్నా మెమరీని ఎందుకు అంటున్నాం అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ప్లాస్మా బీ సెల్స్ ఏవైతే ఉన్నాయో, మెమరీ బీ సెల్స్ ఏవైతే ఉన్నాయో, సింపుల్గా మీరు గుర్తుంచుకోవాలంటే ప్లాస్మా బీ సెల్స్ అండ్ మెమరీ బీ సెల్స్లో ప్లాస్మా బీ సెల్స్ కెన్ సింథసైజ్ యాంటీబాడీస్. ఏదైనా ఒక యాంటీజెన్ బాడీకి వచ్చినప్పుడు అపోనెంట్గా అవి సింథసైజ్ చేస్తాయి. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ బీ సెల్స్ మీన్స్ దెర్ ఈస్ ఎ సింథసిస్ ఆఫ్ యాంటీబాడీస్ అగైన్స్ట్ ది యాంటీజెన్. సపోజ్ నేను ఇక్కడ మీకు డీటెయిల్గా కాకుండా వాట్ డిఫరెన్స్ చెప్తున్నాను చూడండి. సో వన్ బీ సెల్ ఆర్ బీ లింఫోసైట్. బీ లింఫోసైట్. So what are the functions of B lymphocytes? B lymphocytes can synthesize antibodies, can act as a antigen presenting cell, and also they have the memory cells. అంటే ఆ మెమరీని కూడా ఉంచుకుంటాయి. సో B lymphocyte cells ఆ యొక్క ప్రతిజనకాలకి వ్యతిరేకంగా ప్రతిరక్షకాలను తయారు చేస్తాయి, ప్రతిజనకాన్ని సమర్పిస్తాయి, అలానే జ్ఞప్తి కణాలని గుర్తు చేసుకొని అలా ఉంచుతాయి అన్నమాట. ఇది B lymphocyte అనుకున్నాం. సపోజ్ హియర్ వీ కెన్ సీ వన్ యాంటీజెన్. ఏదో ఒక యాంటీజెన్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఈ యాంటీజెన్ ఇలా ఉందనుకో. వన్స్ ఈ యాంటీజెన్ అనేది సపోజ్ బీ లింఫోసైట్లో చిన్న న్యూక్లియస్లో గీసాం, సర్ఫేస్ ప్రొటెక్టర్స్, సర్ఫేస్ యాంటీబాడీస్ దాంతోపాటు ఇలా గీసాము. సో దిస్ యాంటీజెన్ విల్ ఎంటర్ ఇన్ టు దిస్ యాంటీజెన్ ఈజ్ రికగ్నైజ్డ్ బై బీ సెల్స్. సో ఈ బీ లింఫోసైట్ సెల్స్ అనేది ఈ యాంటీజెన్ని రికగ్నైజ్ చేసి అనుకున్నాం. నేను రికగ్నైజ్ చేయగానే దీస్ బీ లింఫోసైట్స్ సింథసైజ్ యాంటీబాడీస్. సింథసైజ్ యాంటీబాడీస్. ఏబి అంటే యాంటీబాడీస్, ప్రతిరక్షకాలను తయారు చేస్తుంది. ఇది ప్రతిజనకం. యాంటీజెన్ అనేది ప్రతిజనకం, ఇది ప్రతిరక్షకం. సింథసైజ్ యాంటీబాడీస్ అగైన్స్ట్ ది యాంటీజెన్. ప్రతిరక్షకాన్ని ప్రతిజనకానికి వ్యతిరేకంగా తయారు చేస్తుంది. సో ఈ యాంటీబాడీస్ యాంటీజెన్ రియాక్షన్ జరిగి
యాంటీజన్ ప్లస్ యాంటీబాడీ రియాక్షన్ జరిగి ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇమ్యూన్ రెస్పాన్స్, రైట్. సో దీస్ ఆర్ మామూలుగా చెప్పాలంటే ప్లాస్మా సెల్స్. సో యాంటీబాడీస్ తయారని దీస్ యాంటీబాడీస్ ఆర్ సర్క్యులేట్ ఇన్ ది ప్లాస్మాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఎక్కడైతే ఈ యాంటీజెన్స్ ఉన్నాయో ఆ యాంటీజెన్స్ని బైండ్ అయ్యి యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ని క్రియేట్ చేసి మనకు కావాల్సినటువంటి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో దీస్ ఆర్ ప్లాస్మా సెల్స్ లాగా చెప్పుకుంటారు. ప్లాస్మా సెల్స్ లేదా ప్లాస్మా బి సెల్స్, ప్లాస్మా బి సెల్స్ అని కూడా అనొచ్చు. ప్లాస్మా బి కణాలు ఏం చేస్తాయి ఇక్కడ క్లియర్గా ఉంది మీకు. యాంటీజెన్ వచ్చింది, బి లింఫోసైట్ యాంటీజెన్కి ఆపోజిట్గా యాంటీబాడీస్ని తయారు చేసింది. ఈ యాంటీబాడీస్ ప్లాస్మాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఎక్కడైతే యాంటీజెన్స్ ఉన్నాయో వాటిని కాంప్లెక్స్ క్రియేట్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. సో సింప్లీ దీస్ ఆర్ ప్లాస్మా బి సెల్స్. సింపుల్గా అలా చెప్తున్నాం. సో వీటి మధ్య ఇంకా రిసెప్టర్స్ అయి ఉంటాయి. నెక్స్ట్ తర్వాత డీటెయిల్గా చూస్తాం. నౌ వీఆర్ మూవింగ్ టు మెమరీ సెల్స్. మెమరీ సెల్స్ వీటినే జ్ఞప్తి కణాలు అంటారు. జ్ఞప్తి కణాలు, అసంక్రామ్యత జ్ఞప్తి కణాలు అని చెప్తారు. సో plasma B cells are circulating the plasma. That's why those are called as plasma B cells. So they fight against the antigen, then destroy the antigen, automatically they relieve. But in case of memory cells are standard. They store the antigenic property or antigenic information throughout their life. సో మన బాడీలో మెమరీ సెల్స్ ఉన్నాయి. ఒకసారి నాకు ఏదో డిసీజ్ వచ్చింది, ఆ డిసీజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మెమరీ సెల్స్ అంటే జ్ఞప్తి కణాలు అలా గుర్తుంచుకుంటాయి. ఒక్కసారి ఆ డిసీజ్ వస్తే అలా గుర్తుంచుకున్న వాటిని మెమరీ సెల్స్ అది జ్ఞప్తి కణాలు అంటారు. సో ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. ప్లాస్మా బి సెల్స్ ఆల్వేస్ ఫైట్ విత్ యాంటీజెన్స్. సమ్ మెమరీ సెల్స్ స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది యాంటీజెనిక్ ప్రాపర్టీ. యాంటీజెన్ని గుర్తుంచుకొని మళ్ళీ ఈసారి ఆ యాంటీజెన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ మెమరీ సెల్స్ త్వరగా ర్యాపిడ్ రెస్పాన్స్ ఇచ్చి డిసీజ్ స్ప్రెడ్ కాకుండా చూస్తాయి. సో జ్ఞప్తి కణాలకి ప్లాస్మా బి కణాలకి అది డిఫరెన్స్. అలాంటి డిఫరెన్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఇలా ఉన్నటువంటి సెల్స్కి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఇప్పుడు కామన్ కోల్డ్ వచ్చింది. ఈ కోల్డ్కి అగెయిన్స్ట్గా ప్లాస్మా బి సెల్స్ యాంటీబాడీస్ని క్రియేట్ చేస్తే మెమరీ సెల్స్ని ఏం చేస్తాయి, కోల్డ్కి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసి పెట్టుకుంటాయి. సో అలాంటి చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం ఈ రెండింటిని ప్లాస్మా బి సెల్స్ అండ్ మెమరీ సెల్స్ని గుర్తుంచుకోవచ్చు. సో దట్స్ ఆర్ ఫర్ టుడే. టీ సెల్స్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.